ఎంతసేపు వాడు టాపర్ కాబట్టి వాడికి సబ్జెక్ట్ వస్తాయి అనుకుంటానవా? వాడు మనిషి, నువ్వు మనిషే కదా, మరి నీకెందుకు రాదు? నువ్వు ఇప్పటి నుంచి టాపిక్ పట్టుడు పని చేయి. ఒక్కసారి వీడియో చివరి వరకు చూసి ఈ సబ్జెక్ట్లో నువ్వు టాప్ మార్క్స్ తెచ్చుకుంటా అని కింద కామెంట్స్లో ప్రామిస్ చేయి. ఇవి నీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఏమాత్రం నాలెడ్జ్ లేకున్నా కానీ ఈ వీడియో చూస్తే నీకు కంప్లీట్గా ఒక నాలెడ్జ్ అని వస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చలో. లాజిక్ గేట్స్ ఏంటి అంటే, ఆ గేట్స్ ఏం చేస్తాయంటే ఒక లాజికల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాయి. లాజిక్ గేట్స్లో మనకు 3 టైప్స్ ఉంటాయి: బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, స్పెషల్ గేట్స్. ఫస్ట్ బేసిక్ గేట్స్ అంటే అవి సింపుల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాయి. సింపుల్ ఆపరేషన్ అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్, ఇవన్నీ సింపుల్ ఆపరేషన్స్ అంటే బేసిక్ ఆపరేషన్స్లో ఇవి యూజ్ చేస్తాం. యూనివర్సల్ గేట్స్ అంటే ఇవి ఎక్కడో ఒక్కడ యూజ్ చేస్తాం, బాగా యూజ్ చేయం వీటిని. స్పెషల్ గేట్స్ అంటే ఏదైనా స్పెషల్ చిప్స్ లేదంటే వేరే రకమైన మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలో యూజ్ చేస్తాం వీటిని, అందుకనే వీటిని స్పెషల్ గేట్స్ అని అంటాం. ఫస్ట్ మనం AND గేట్ని చూసుకుందాం. ఇట్ యాక్సెప్ట్స్ 2 or more ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ 1 అవుట్పుట్. AND గేట్ ఏం చేస్తాయంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్పుట్స్ని తీసుకుంటుంది, అలాగే మనకు ఒక్క అవుట్పుట్ని ఇస్తుంది. దీని అవుట్పుట్ ఆపరేషన్ ఏంటంటే ఇన్పుట్ ఏబి ఇచ్చినప్పుడు y = a.b అంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. మల్టిప్లికేషన్ అంటే సింపుల్గా ఇంటూ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇన్పుట్ ఇచ్చిన దాన్ని వాటిని సింపుల్గా మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ సపోజ్ ట్రూత్ టేబుల్ చూసుకున్నాం. ఇప్పుడు ట్రూత్ టేబుల్ ఇన్పుట్స్, అవుట్పుట్, ఏబి అనే ఇన్పుట్స్గా y = a.b. ఫస్ట్ 0 0 ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఆపరేషన్ ఏంటిది? a.b చెప్పాం కదా, మల్టిప్లికేషన్ ఆపరేషన్. 0 × 0 0 అవుతుంది ఇక. అదే 0 × 1 0, 1 × 0 0, 0 × 0 0, 0 × 1 0, 1 × 0 0, 1 × 1 ఏమవుతుంది? 1 అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, AND గేట్లో 2 ఇన్పుట్స్ అనేది హై ఇస్తే అవుట్పుట్ అనేది హై వస్తుంది, అదర్వైజ్ 0 వస్తుంది. మీరు ఒక్కదాంట్లో 0 ఉన్నా కానీ అవుట్పుట్ 0 వస్తుంది. 2 1s ఉంటేనే అవుట్పుట్ అనేది 1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు AR గేట్ చూసుకుందాం. ఇట్ యాక్సెప్ట్స్ 2 or more ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ 1 అవుట్పుట్. సేమ్ ఏం చేస్తుంది అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్పుట్స్ని తీసుకుంటుంది, ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సింపుల్గా ఇది మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఇది అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. చూడండి ఇప్పుడు దీనికి కర్వ్ లెక్క వస్తుంది. AR గేట్కి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి కర్వ్ లెక్క వస్తుంది. నెక్స్ట్ y = a+b అవుట్పుట్. ఇది అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఆర్ అంటే అడిషన్, అండ్ అంటే మల్టిప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, ఆర్ అంటే అడిషన్, అండ్ అంటే మల్టిప్లికేషన్. ట్రూత్ టేబుల్ చూద్దాం ఇప్పుడు. 0 0 0 1 1 0 1 1 సారీ y = a+b. 0 + 0 ఏమవుతుంది? 0, 0 + 1 0 + 1 1 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. 1 + 1 2 అవుతుంది అనకండి, 1 + 1 1 అవుతుంది. ఎందుకంటే మనకి 0 1, ఇది మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి 1 + 1 1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ AR గేట్ ఉంది కాబట్టి 1 + 1 1. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్స్లో ఏదన్నా ఒకటి 1 ఉన్నా కానీ అవుట్పుట్ అనేది 1 వస్తుంది. గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెక్స్ట్ మనం నాట్ గేట్ అయితే చూసుకుందాం. నాట్ గేట్ అంటే ఎప్పుడైనా కానీ నాట్ గేట్ అనేది ఒకటే ఇన్పుట్ తీసుకుంటుంది, అలాగే అవుట్పుట్ కూడా ఒకటే ఇస్తుంది. దీన్ని ఏం చేస్తుంది అంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఇన్వర్టర్. ఇది ఈ సెట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు నోట్ చేసుకోండి. ఓకే,
ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఇన్వర్టర్, అంటే ఇన్పుట్ని ఇన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే సింపుల్గా కాంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు y ఈజ్వల్ టు, ఇప్పుడు ఇన్పుట్ ఏ, ఇప్పుడు y ఈజ్వల్ టు ఏమైతే అవుట్పుట్, y ఈజ్వల్ టు ఏ బార్. అంటే మీకు సింపుల్గా చెప్తాయి చూడండి ట్రూత్ టేబుల్లో. ఇప్పుడు ఇన్పుట్ 0 ఇచ్చినాం అనుకోండి, అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అదే ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 0 వస్తుంది. అంటే సింపుల్గా కాంప్లిమెంట్ చేస్తుంది నాట్ గేట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ NAND గేట్ చూద్దాం. అంటే ఇది ఇట్ యాక్సెప్ట్స్ 2 or more ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ 1 అవుట్పుట్. ఇది 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్పుట్స్ని తీసుకుంటుంది, ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అండ్ నాట్, అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ అండ్ నాట్. ఎట్లా అంటే ఇది AND గేట్స్, ఓకే, A B. ఇంకా ఇక్కడ ఏమవుతుంది అంటే నాట్ గేట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అంటే AB. AND గేట్ ఆపరేషన్ ఏంటిది, A.B. AND గేట్ అవుట్పుట్ A.B కదా, చూపించాను ఇంతకుముందు. నెక్స్ట్ A.B, ఇది నాట్ గేట్ ఏం చేస్తుంది, ఇన్పుట్ని కాంప్లిమెంట్ చేస్తుంది, అంటే A.B హోల్ బార్. ఇక్కడ సింపుల్గా ఇక్కడ బబుల్ ఇచ్చేస్తాం మనం అంతే, ఓకే. y ఈజ్వల్ టు A.B హోల్ బార్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూత్ టేబుల్ చూసుకుందాం. ట్రూత్ టేబుల్ ఏంటి, 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు ఇది NAND గేట్ ఆపరేషన్ రాసుకున్నాము, మనం AND గేట్ ఆపరేషన్ చూద్దాం. AND గేట్ ఆపరేషన్ ఏంటిది, మల్టిప్లికేషన్ కదా, 0 × 0 0. ఇక్కడ సైడ్కి రాస్తానా, ఇది AND గేట్ ఆపరేషన్, AND గేట్ కాదు, AND గేట్ ఆపరేషన్ ఇది. 0 × 0 0, 0 × 1 ఏమవుతుంది, 0నే కదా. 1 × 0 0, 1 × 1 1. ఇప్పుడు మనం కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి 0 ప్లేస్లో 1 రాసుకోవాలి. అవుట్పుట్ని కాంప్లిమెంట్ చేస్తాను, అంటే 0 ఉన్నప్పుడు 1 వస్తుంది, 0 ఉన్నప్పుడు 1, 0 ఉన్నప్పుడు 1, 1 ఉన్నప్పుడు 0 వస్తుంది. అంటే ANDని కాంప్లిమెంట్ చేస్తాను, AND గేట్ అవుట్పుట్ని, అంతే కదా. AND గేట్ అవుట్పుట్ 0 ఉంటే మనకి NAND గేట్ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అదే AND గేట్ అవుట్పుట్ 1 ఉంటే NAND గేట్ అవుట్పుట్ అనేది 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. AND గేట్ అవుట్పుట్ కాంప్లిమెంట్ ఈజ్వల్ టు NAND గేట్, ఓకే. నెక్స్ట్ NOR గేట్ చూద్దాం. ఇట్ యాక్సెప్ట్స్ 2 or more ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ 1 అవుట్పుట్. మీరు ఏ ఎగ్జామ్ ఇచ్చినా కానీ ఇది రాసేయండి అంతే, మీరు బట్టి పట్టకండి. ఇలా చూసిన కాన్సెప్టే మీరు ఎగ్జామ్లో రాయండి అంతే. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆర్ అండ్ నైట్. ఇది అండ్ నాట్ కదా, ఇదేంటంటే ఆర్ అండ్ నాట్. ఇదేంటంటే ఆర్ అండ్ నాట్. ఫస్ట్ ఆర్ గేట్ తీసుకుందాం, ఇదేంటిది నాట్ గేట్. AB, ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటిది, A + B. నాట్ గేట్ అవుట్పుట్ ఏంటిది, ఇన్పుట్ని కాంప్లిమెంట్ చేయాలి అంతే కదా, A + B హోల్ బార్, అంతే. మనం ఇక్కడ సింపుల్గా బబుల్ ఇచ్చేస్తాను, అంటే A + B బబుల్ ఉంది కాబట్టి A + B హోల్ బార్. బబుల్ ఉన్నాయి కాబట్టి మనకి బార్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బబుల్ ఉంటే బార్ వస్తుంది. ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం NOR గేట్ ఆపరేషన్ రాసే ముందు OR గేట్ ఆపరేషన్ రాద్దాం. 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. ఇదంతా OR గేట్ ఆపరేషన్, ఓకే, NOR గేట్ కాదు. ఇప్పుడు మనం NOR గేట్ ఆపరేషన్ రాద్దాం. సింపుల్, మనం ఏం చెప్పినా OR గేట్ ఆపరేషన్ని, OR గేట్ అవుట్పుట్ని కాంప్లిమెంట్ చేయాలి. అంటే 0 ఉంటే ఏమొస్తుంది 1, 1 ఉంటే 0, 1 ఉంటే 0 0, ఓకే. అంటే ఇప్పుడు 0 + 0 ఏమైంది, 0 అయింది కదా. దీన్ని కాంప్లిమెంట్ చేస్తే ఏమైతే 1. సింపుల్, ఇక్కడ మనం 1 రాసుకున్నాం. ఇలా గుర్తుపెట్టుకోండి మీరు, ఓకే. నెక్స్ట్ మనం స్పెషల్ గేట్స్ చూసుకుందాం. స్పెషల్ గేట్స్లో మనం ఫస్ట్ XOR గేట్ చూసుకుందాం. వీటిని కొద్దిగా ఇంపార్టెంట్, కొద్దిగా ఎగ్జామ్లో ఎక్కువ ఏమాడాడు కానీ మంచిగా నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. మనకి ఇది ఇంపార్టెంట్ బాగా. ఇట్ యాక్సెప్ట్స్ 2 or more ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ 1 అవుట్పుట్. ఇది సేమ్ అన్ని గేట్స్ లెక్కనే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్పుట్స్ని తీసుకుంటుంది, ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే A XOR B, అంటే A బార్ B + AB బార్.
ఇది సేమ్ ఆర్ గేట్ లెక్కన ఉంటుంది. కాకుంటే మీరు సింబల్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా గీసుకొని ఇలా వేసుకోండి, ఒకసారి డ్రా వేసుకోండి. ఇది మీరు ఆర్ గేట్ ప్లేస్లో ఇది గీసి దీని ప్లేస్లో ఆర్ గేట్ గీసినా అని మొత్తం ఆన్సర్ తప్పవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇట్లా గీసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆర్ గేట్ గీస్తే మనకి ఎక్స్ఆర్ గేట్ అని వస్తారు. ఇప్పుడు ఏ ఎక్స్ఆర్ బి వై ఈజ్ ఈక్వల్ ఏ ఎక్స్ఆర్ బి 0 0 0 0 ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఈ ఎక్స్ప్రెషన్ దగ్గర తీసుకుందాం. 0 ఏ అనేది 0 ఇచ్చిండుగా, ఏ బార్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది, బి అంటే 0 ఇచ్చిండు, ఏ అనేది 0 ఇచ్చిండు అంటే 0, బి అనేది ఏమి ఇచ్చిండు 0 ఇచ్చిండు కాబట్టి 1 1 0 0 × 1 0నే కదా, కాబట్టి మనకు 0నే వస్తుంది. నెక్స్ట్ ఏ అనేది 0, ఇక్కడ ఏ అంటే 0, ఏ బార్ ఏమవుతుంది 1 అవుతుంది కదా. నెక్స్ట్ బి అంటే 1, బి అంటే 1 ప్లస్ ఏ అనేది 0 ప్లస్ ఇంటూ బి బార్ అనేది 1 అంటే బి బార్ అంటే 0 అవుతుంది, 1 + 0 1 అవుతుంది. ఇక్కడ మీరు ఈ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ దగ్గర వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం తీసుకుంటే అయిపోతుంది. ఓకే, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 0 అవుతుంది. ఎందుకంటే ఇది ఆర్ గేట్ కాదు, ఎక్స్ఆర్ గేట్, గుర్తుపెట్టుకోండి. ఆర్ గేట్ అయితే 1 + 1 1 వస్తుంది, ఇది ఎక్స్ఆర్ గేట్ కాబట్టి ఇక్కడ 1 అనేది క్యారీకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. క్యారీకి ఇన్పుట్కి ఇస్తుంది. ఇక్కడ సమ్ అనేది 0 ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఇన్పుట్ 1 ఇచ్చినా అప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. 2 ఇన్పుట్లు 0 ఉన్నా, 2 ఇన్పుట్లు హై ఉన్నా, హై అంటే 1 ఉన్నా కానీ అవుట్పుట్ అనేది 0నే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్, ఇది ఏంటంటే ఇట్ యాక్సెప్ట్స్ 2 or more inputs and produces 1 output. It is a combination of XOR gate plus NOT gate. సేమ్ ఎక్స్ఆర్ గేట్కి మనం నాట్ గేట్ అనేది యాడ్ చేస్తాం. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ y ఈజ్ ఈక్వల్ టు AX NOR B. ఓకే, ఇది అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ చెప్పిన కదా. ఎక్స్ఆర్ గేట్కి మనం నాట్ గేట్ యాడ్ చేస్తాం. అప్పుడు ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటి AXR B కదా. ఇక్కడ మనం నాట్ గేట్ ఇచ్చాం కాబట్టి AX NOR B అవుతుంది, బార్ ఇచ్చాం కాబట్టి AX NOR B అవుతుంది. సింపుల్గా మనం ఇక్కడ నాట్ గేట్ యాడ్ చేయకుండా బబుల్ ఇచ్చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు AXR B, బబుల్ ఉంది కాబట్టి బార్. ఓకే, అర్థమైందిగా. మంచి కాన్సెప్ట్ మంచిగా అర్థం చేసుకోండి. ఇన్పుట్స్ AB, y ఈజ్ ఈక్వల్ టు AX NOR B. ఫస్ట్ ఇది ఎక్స్ఆర్ గేట్కి కాంప్లిమెంట్, ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్కి కాంప్లిమెంట్ అంతే ఎక్స్ఆర్ గేట్ అంటే. ఫస్ట్ ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్స్ రాసుకుందాం. ఇక్కడ ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటిది 0 0 ఉన్నప్పుడు 0, 0 1 ఉన్నప్పుడు 1, 1 0 ఉన్నప్పుడు 1, 1 1 ఉన్నప్పుడు 0. మనం ఏం చేయాలంటే 0 0 0 వచ్చింది కదా, 0 బార్ ఏమవుతుంది 0 బార్ అంటే 1 కదా, కాబట్టి మనం 1 రాసుకోవాలి ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా. ఈ అవుట్పుట్కి ఆపోజిట్లు ఉంటుంది. ఓకే, 1 ఉన్నాయి, 1 బార్ ఏమవుతుంది 0, ఇక్కడ 0. నెక్స్ట్ 1 ఉంది, 1 బార్ ఏమవుతుంది 0, ఇక్కడ 0, 0 ఉంది, 0 బార్ ఏమవుతుంది 1. ఎక్స్ఆర్ గేట్కి ఆపోజిట్ ఆపరేషనే మనకి ఎక్స్ఆర్ గేట్. ఓకే, నెక్స్ట్ మనం టిప్స్ చెప్తావు కొన్ని. అండ్ గేట్, ఇఫ్ బోత్ ఇన్పుట్స్ హై అంటే 2 ఇన్పుట్స్ 1 ఉంటే అవుట్పుట్ అనేది హై వస్తుంది అంటే 1 వస్తుంది, అదర్వైజ్ 0 అంటే అట్లా కాకుండా ఉంటే 0 వస్తుంది. ఆర్ గేట్ 1 or more ఇన్పుట్స్ హై అంటే 2 1s ఉన్నా కానీ ఇన్పుట్స్లో ఒక్కటే 1 ఉన్నా కానీ అవుట్పుట్ అనేది హై వస్తుంది, అదర్వైజ్ 0. ఓకే, NAND గేట్, ఇట్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ AND గేట్ అవుట్పుట్. చెప్పే కదా, AND గేట్ ఇప్పుడు దీనికి AND గేట్కి ఆపోజిట్ ఉంటుంది NAND గేట్ అనేది. అంటే ఇక్కడ 0 వస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తే ఇక్కడ 0 వస్తుంది, సింపుల్. NOR గేట్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లిమెంట్ ఆఫ్ ఆర్ గేట్ అవుట్పుట్. ఆర్ గేట్ అవుట్పుట్ అనేది 1 వచ్చిన దగ్గర 0 వస్తుంది, 0 వచ్చిన దగ్గర 1 వస్తుంది. దీనికి కాంప్లిమెంట్ ఆర్ గేట్ కాంప్లిమెంటే మనకి NOR గేట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఎక్స్ఆర్ గేట్, బోత్ ఇన్పుట్స్ ఆర్ హై ఆర్ లో.
రెండు ఇన్పుట్స్ హై అన్న రెండు ఇన్పుట్స్ లో అన్న హై అన్న ఉంటే అవుట్పుట్ కూడా లోనే వస్తుంది. ఓకే, ఈ బోత్ ఇన్పుట్స్ హై ఆర్ లో ద అవుట్పుట్ ఈస్ 0. రెండు ఇన్పుట్స్ 0 అన్న 1 ఉంటే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. అదర్వైజ్ అవుట్పుట్ ఈస్ 1. XNOR గేట్స్, ఇట్ ఈస్ కాంప్లిమెంట్ ఆఫ్ XOR గేట్స్. దీనికి అవుట్పుట్ ఆపరేషన్ కాంప్లిమెంట్ చెప్పినా కదా, 0 ఉన్నప్పుడు 1 వస్తే 1 ఉన్నప్పుడు 0 వస్తుంది. వీడియో అనేది కంప్లీట్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్ చేయండి, మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటాను. ఎవ్వరు కూడా పట్టాల్సిన అవసరం లేదు, టాప్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. నేను చెప్తాను కదా, ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో మీరు టాప్ మార్క్స్ తెచ్చుకుంటే నెక్స్ట్ సెమ్లో వచ్చే సబ్జెక్ట్స్ మీకు ఫుల్ అంటే ఫుల్ ఈజీ అయ్యేది. కాబట్టి ఈ సబ్జెక్ట్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోవద్దు. ఫుల్ అంటే ఫుల్ ఈజీ ఉండే సబ్జెక్ట్ని మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఎగ్జామ్లో రాయండి. థ్యాంక్ యూ.